పోయిన నెలలో తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు శ్రీవాణి ట్రస్ట్ ఎవరైతే భక్తులు 10,000 రూపాయలు అంతకంటే ఎక్కువ ఇచ్చినప్పుడు వారికి ఒక బ్రేక్ దర్శనం ప్రివిలేజ్గా చేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకొని ఈఓ గారిని తర్వాత నన్ను దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందించి ఈ ట్రస్ట్ను లోకి ఈ డొనేషన్స్ వచ్చే విధానాన్ని రూపొందించామని చెప్పడం జరిగింది. అలాగే ఈ 1 మంత్లో అడ్మినిస్ట్రేషన్ పరంగా మేము వర్క్ చేసి ఈ డొనేషన్ స్కీమ్ను ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ఈరోజు సింగిల్ విండో అంటే స్టాండ్ అలోన్ సిస్టమ్ పైన తిరుమలలో మాత్రం ఒక కౌంటర్ను గోకులంలో ఏర్పాటు చేస్తున్నాము. ఒక 15 రోజులు అంటే ఫస్ట్ వీక్ ఆఫ్ నవంబర్లో ఒక యాప్ ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్కి సంబంధించినటువంటి యాప్ లాంచ్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్లో ప్రపంచం అంతా కూడా ఎవరైతే శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ చేయాలనుకుంటారో భక్తులందరూ కూడా డొనేషన్ చేయొచ్చు. డొనేషన్కు చేసినప్పుడు యాప్లో సాఫ్ట్వేర్ రూపొందించడం జరిగింది. ఈచ్ 10,000 ఒక 10,000 డొనేషన్కు ఒక విఐపి బ్రేక్ ప్రివిలేజ్ వస్తుంది. ఆ ప్రివిలేజ్ని వాళ్ళు ఉపయోగించుకొని విఐపి టికెట్ను వెంటనే 500 రూపాయలు ఇచ్చి తీసుకోవచ్చు. ఈ ట్రస్ట్ డొనేషన్కి సంబంధించి ఈరోజు ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడే ఒక 4 మంది భక్తులు ఇంకొక 15-20 నిమిషాల్లో వచ్చి ఈ ట్రస్ట్కి మేము డొనేషన్ చేస్తామని చెప్పి అన్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ డోనర్స్ ఈరోజే టికెట్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు భక్తులు ఎవరైతే 10,000 ఇస్తారో అంటే ఎంతైనా డొనేషన్ ఇవ్వచ్చు. ₹1 ఇవ్వచ్చు, ₹10 ఇవ్వచ్చు, ₹1,000 ఇవ్వచ్చు. కానీ 10,000 నుంచి మనకు ప్రివిలేజ్ మొదలవుతుంది. 10,000 మల్టిపుల్స్ 99,000 వరకు ఇస్తే దాదాపు 9 టికెట్లు భక్తులు పొందవచ్చు. 1,00,000 నుంచి 5,00,000, 5,00,000 నుంచి 10,00,000, 10,00,000 మనకు ఆల్రెడీ స్కీమ్స్ ఉన్నాయి. సో ఆ స్కీమ్స్ కూడా శ్రీవాణి ట్రస్ట్కి వర్తిస్తాయి. ఇప్పుడు ఎవరైతే ₹1,00,000 అబవ్ ఇస్తారో ఆ ₹1,00,000 అబవ్ ఏ స్కీమ్లో ఏదైతే మనకు ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ ప్రివిలేజెస్ కూడా శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేస్తే ఆ ప్రివిలేజెస్ కూడా ఉంటాయి. అంటే ఫ్యామిలీ 5 మందికి 3 రోజుల దర్శనాలు అట్లా కొన్ని ప్రివిలేజెస్ ఉన్నాయి. ఆ ప్రివిలేజెస్ ఆటోమేటిక్గా వర్తిస్తాయి. 1 lakh బిలో మనకు ప్రివిలేజెస్ సపరేట్గా ఈ విఐపి బ్రేక్ దర్శనాన్ని 1 టైం మేజర్ ఇది ఒకసారి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. 1,00,000 నుంచి 5,00,000 వరకు మధ్యలో మనకు ఒక ప్రివిలేజెస్ ఉన్నాయి. 5,00,000 నుంచి 10,00,000 ప్రివిలేజ్ ఉన్నాయి. 10,00,000 నుంచి పైగా కూడా ప్రివిలేజెస్ ఉన్నాయి. కాబట్టి 1 lakh అండ్ అబౌవ్ ఏ ప్రివిలేజెస్ ఉన్నాయో ఆ ప్రివిలేజెస్ శ్రీవాణి ట్రస్ట్కి కూడా వర్తిస్తాయి. విఐపి బ్రేక్లో ఒక మన విక్యూసీ 1లో వైకుంఠం 1లో కంపార్ట్మెంట్లో డోనార్స్కు సంబంధించినటువంటి అందరినీ కూడా ఒక కంపార్ట్మెంట్లో పెట్టడం జరుగుతుంది. ప్రోటోకాల్ దర్శనంతో పాటు వీళ్ళని కూడా పంపించడం జరుగుతుంది. టికెట్ ఈ దీనికి రెస్పాన్స్ను చూసి మేము తర్వాత ప్రతిరోజు డేని బట్టి రష్ని బట్టి నెల రోజుల ముందే మేము రిలీజ్ చేస్తాం. ఈ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్స్కు విఐపి బ్రేక్ టికెట్ ప్రివిలేజ్ ఎన్ని ఉంటాయనేది మేము 1 month ముందే రిలీజ్ చేస్తాం. ఈరోజేమి ఫిక్స్ చేయలేదు. ఈరోజే లాంచ్ చేస్తున్నాం కాబట్టి భక్తులంతా అశేష సంఖ్యలో ఈ డొనేషన్ చేసే ఉండదు కాబట్టి, ఎందుకంటే అందరికీ తెలియదు కదా. ఈరోజే మనం పబ్లిసిటీ ఇస్తున్నాం, లాంచింగ్ పబ్లిసిటీ. 4 భక్తులు మాత్రమే ఈరోజు ఆసక్తి చూపారు కాబట్టి ఈరోజు మనం ఏమీ చేయలేదు. ఇంకొక 1 week 10 days దాకా మనం కోటా అనేది ఫిక్స్ చేయము. సో దాని రెస్పాన్స్ చూసి ఎంతమంది వస్తారు తెలుసుకొని ఒక యావరేజ్ ఒక మనం అసెస్మెంట్కి వచ్చిన తర్వాత స్లోగా దీన్ని కోటా డెవలప్ చేస్తాం. ఒక్కసారి మీరు 10,000 కట్టేస్తే భక్తుడు శ్రీవాణి ట్రస్ట్కు డొనేషన్ ఇచ్చేస్తే ఆయనకు ఒక విఐపి బ్రేక్ వితౌట్ ఎనీ రికమెండేషను వితౌట్ ఎనీ ఇష్యూ ఆయనకు ఆటోమేటిక్గా అక్కడ జనరేట్ అవుతుంది. 500 రూపాయలు ఇచ్చేసి కొనుక్కోవచ్చు టికెట్. తర్వాత శ్రీవాణి ట్రస్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ ట్రస్ట్ను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రారంభించింది కేవలం మనం ఆలయాలు కట్టడం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలు కట్టడం, ఉన్న ఆలయాలను పరిరక్షించడం, తర్వాత దాన్ని మెయింటైన్ చేయడము, మేనేజ్ చేయడము, దాంట్లో ఉన్నటువంటి రిలీజియస్ రిచువల్స్ లాంటి ఆరతి, ధూపదీప నైవేద్యాలు, పురోహితులకు, అర్చకులకు ఏదైనా
ఫైనాన్షియల్ అసిస్టెంట్ చేయటము, ఇవన్నీ కూడా ఈ శ్రీవాణి ట్రస్ట్లో భాగంగా ఉంటాయి. నా పేరు ఉమ్మడి రామయ్య, ఫ్రమ్ చెన్నై. ఈ యొక్క శ్రీవాణి ట్రస్ట్ ద్వారా చిన్న చిన్న ప్లేసెస్లో ఎస్సీ వాళ్ళకు, మిగతా వాళ్ళకి కొత్త టెంపుల్స్ కట్టి డెవలప్ చేసేదానికి, హెల్పింగ్ డెవలప్ చేసేదానికి అండ్ నాకు ప్రథమ డోనర్గా ఒక అవకాశం ఇచ్చడానికి చాలా సంతోషం. ఈ ట్రస్ట్ ద్వారా బాగా డెవలప్మెంట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. సార్ మీకు ఎలా ఉంది సార్? ఇలా వెళ్ళలేదు, చాలా సంతోషంగా ఉంది. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుందనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా. ah